మహతా పుణ్యపణ్యేన క్రీతేయం కాయనౌ స్త్వయా ప్రాప్తుం దుఃఖోదధే పారం త్వరయా వన్న భిద్యతే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పాల్గొన మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధిస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే గోవిందుడి యొక్క కైంకర్యం కన్నా గొప్పదైనటువంటి కార్యం ఈ లోకంలో మరొకటి ఏదీ కూడా లేదు. జీవితంలో గడుపుతున్నటువంటి ప్రతి ఒక్క క్షణాన్ని కూడా భగవత్ కైంకర్యంతో పుణ్య సముపార్జనకి యోగ్యమైనటువంటి రోజులుగా మలుచుకోవాలి. లేకపోతే మనం కనుక ఇప్పుడు ఈ క్షణం పుణ్యాన్ని సముపార్జించుకోకపోతే జీవితపు క్షణాలన్నీ కూడా వృధా అయిపోతాయి అని శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే పూర్వజన్మలో ఎంత కష్టపడి పుణ్య సముపార్జన చేశామో ఆ పుణ్య ఫలంతోనే ఇప్పుడు ఈ శరీరాన్ని కొనుక్కొని ఏదో కొంత సమాజంలో జాగ్రత్తగా బ్రతికేస్తూ ఉన్నాము. ఒకవేళ బాగా పుణ్య సముపార్జన చేసి ఉంటే అసలు ఈ జీవితం కూడా ఉండేది కాదు. ప్రశాంతంగా శాశ్వత విష్ణుపథ ప్రాప్తికి, పునర్జన్మరహితమైనటువంటి విష్ణుపథ ప్రాప్తికి మనం చేరుకొని ఉండేవాళ్ళం. కానీ ఎక్కడో దగ్గర కొన్ని తప్పులు చేయబట్టి మళ్ళీ వచ్చాము ఇక్కడికి. కనీసం తరువాత జన్మలో అయినా సరే శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందాలి అంటే పుణ్యాచరణ చక్కగా చేయాలి. లేదా ఇంతకన్నా మంచి జీవితంలో, బాధలు కష్టాలు లేనటువంటి జీవితంలో మనం పుట్టాలి అనుకున్నా సరే ఆ జన్మలో అలా రావాలి అంటే ఈ జన్మలో మరి పుణ్యం చేయాలి. అందుకే దానికి ఒక ఉపమానం చెప్పారు పెద్దలు. మహతా పుణ్యపణ్యేన క్రీతేయం కాయనౌ స్త్వయ. అయ్యా, నీ శరీరం ముందు చూసావా? ఈ శరీరము ఒక్కోరేమో నల్లగా ఉంటారు, ఒక్కోరు తెల్లగా ఉంటారు, ఒకరు పొడుగ్గా 6 అడుగుల అందవారిలాగా ఉంటారు, ఒక్కోరేమో చాలా పొట్టిగా ఉంటారు, ఒకరేమో చాలా గొప్పదైనటువంటి కుటుంబంలో ఉంటారు, ఒకరేమో చాలా పేదరికమైనటువంటి కుటుంబంలో ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి ఎందుకు కలుగుతోంది? కారణం ఏంటి అంటే వారికి అలా కలగడానికి కారణం వారి పూర్వజన్మ సుకృతం. పూర్వజన్మలో వారు సంపాదించి దాచిపెట్టుకున్నటువంటి పుణ్యాన్ని చేతిలో పట్టుకొని, పుణ్యము అనేటువంటి డబ్బుని చేతిలో పట్టుకొని మనం అంగడికి వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి డబ్బుకు యోగ్యమైనటువంటి వస్తువులన్నీ కొనుక్కున్నట్లుగా ఈ జన్మలోకి రాబోవడానికి ముందు పైలోకాలలో మన దగ్గర పూర్వజన్మ పుణ్యం అనేటువంటి డబ్బును పెట్టుకొని ఈ జన్మని, ఈ స్థితిగతులను కొనుక్కొని ఇక్కడికి వచ్చామంతే. బాగా డబ్బు ఉన్నటువంటి వారు అదే రైలు బండిలో ఫస్ట్ క్లాసు ఏసీలో వెడతాడు. కొంచెము తక్కువ ఉన్నవాడు 2వ క్లాసు ఏసీలో వెడతాడు. సామాన్యంగా ఉన్నటువంటి వారు ఏదో మిడిల్ క్లాసు మధ్యలో ఓ స్లీపర్ క్లాసులో ప్రయాణం చేస్తారు. పాపం అది కూడా లేనివారు జనరల్ కంపార్ట్మెంట్లో పెడతారు. అందరూ ఎక్కుతోంది ఆ రైలు బండినే, అందరూ చేరుతోంది కూడా ఆ రైలు బండి ఎక్కడికి చేరుతోందో అక్కడికి అందరూ గమ్యస్థానాన్ని చేరుతున్నారు. కానీ ఆ చేరుతూ ఉన్నటువంటి ప్రయాణ కాలంలో ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కోలాగా ఉంటున్నాయి. అది ఎలా వచ్చిందండి అంటే వారు పెట్టి కొనుక్కున్నటువంటి ధరని బట్టి ఇక్కడ వారందరికీ కూడా సౌకర్యాలు ఏర్పడ్డాయి. అలానే ఈ జన్మం అనేటువంటి ఈ ప్రయాణంలోకి కూడా మనం పూర్వపు జన్మలో సంపాదించి పెట్టుకున్నటువంటి పుణ్యాన్ని కొనుక్కొని ఇక్కడ ఈ ప్రయాణంలో కావలసినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. వాటి వల్లే ఇప్పుడు ఇలా ఉన్నామంతే. కాబట్టి తరువాత జన్మలో అయినా ఉత్తమమైనటువంటి స్థితిలో మనం ప్రయాణించాలి అన్నా, అసలు ప్రయాణమే లేనటువంటి శాశ్వత విష్ణుపద ప్రాప్తిని పొందాలన్నా పుణ్యాన్ని మనం జాగ్రత్తగా సంపాదించుకోవాలి. పుణ్యాన్ని వదిలేస్తున్నాం, ₹1 కూడా తీసుకుపోలేనటువంటి ధనం కోసం పరితపిస్తున్నాం. డబ్బు కోసం పుణ్యాన్ని కూడా విడిచిపెట్టేస్తాం.
ఆ డబ్బు కేవలం ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక్క రూపాయి కూడా నీకేమీ కూడా పని చేయదు. కానీ పుణ్యం పని చేస్తుంది. ఆ పుణ్యం మాత్రం విడిచిపెడతాం. అందుకే జాగరూకతతో ఉండమంటున్నారు పెద్దలు. మహతా పుణ్యపణ్యేన క్రీతేయం కాయనం స్త్వయ ప్రాప్తుం దుఃఖోదధే పారం త్వరయా వన్న భిద్యతి. త్వరగా ఈ శరీరం అనేటువంటి నావతో నువ్వు సంసార సాగరాన్ని త్వరగా ఈదలేదనుకో, మధ్యలోనే నావ చెడిపోతుందయా, మునిగిపోతావు. మధ్యనోన్మధ్యన క్రమేణ పునఃపునః ఈ లోకంలో మళ్ళీ పుడుతూనే ఉంటావు. కాబట్టి త్వరగా పుణ్య సముపార్జనం చేస్తూ పునరావృత్తి రహిత శాశ్వత విష్ణుపద ప్రాప్తిని పొందండి అని చెప్పి పెద్దలు, గురువులు మనందరికీ కూడా ఉపదేశం చేస్తూ ఉన్నారు. మరి ఈ చక్కనైనటువంటి ఉపదేశాన్ని గ్రహించి ఈ పాల్గొన మాసంలో భగవత్ కైంకర్య రూపమైనటువంటి ధర్మాన్ని, పుణ్యకార్యాన్ని మనందరం కూడా ఆచరిస్తూ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Now